ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతం. ఇళ్ల ఎంపిక ఏ పార్టీ జోక్యం ఉండకూడదని స్పష్టం. మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 20 రోజులైనా వడ్ల పైసలు ఇవ్వకపోతే రైతులు ఎట్లా బతకాలి అని ప్రశ్నించిన బండి సంజయ్. రైతుల కంట కన్నీరు కనబడటం లేదా, గుండె రోదన వినపడటం లేదా అని మండిపడ్డ సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలోని బీటీ రోడ్ల ఏర్పాటుకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పర్యటించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం నుండి ధర్మపురి నియోజకవర్గానికి చేరుకున్న ఆమెకు రాయపట్నం వద్ద ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయపట్నం నుండి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకుని తెనుగువాడ నుండి మల్లన్నగుట్ట వరకు 3,20,00,000 వ్యయంతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి, ఎండపల్లి, వెల్గటూరు మండలాల్లోని బీటీ రోడ్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి గ్రామంలో నిర్మించుకున్న వంతెనతో పాటుగా కీచులాటపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మొత్తంగా సుమారు 20 కోట్లకు పైగా నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపనను చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు లేవని మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు. తాను గతంలో ఉద్యమంలో పనిచేసిన బంధం తెగిపోయినప్పటికీ ఆదివాసీ పేగుబంధం తెగిపోలేదని చెప్పారు. కర్రెగుట్టల్లోని ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసీలతో పాటు పోలీసులు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస ద్వారా ఎదుర్కోలేమని, శాంతి మార్గం ద్వారానే ఏదైనా ఎదుర్కొనవచ్చునన్నారు. అక్కడ ఎవరైనా హింసను ప్రేరేపించే వారు ఉన్నట్లయితే వారిని చట్టబద్ధంగా అరెస్టు చేసి కోర్టుల ద్వారా శిక్షించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మావోయిస్టులను ప్రోత్సహించలేదని, గతంలో ఉన్న దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో శాంతి చర్చలు జరిపామన్నారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నేపథ్యం నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన ఉద్యమ బంధాలు తెగిపోయినాయి కానీ ఆదివాసీ పేగుబంధం అనేది తెగిపోలే. నేను ఆదివాసీ బిడ్డను కాబట్టి ఆదివాసీ ప్రాంతాలలో స్వేచ్ఛ ఉండాలి. అక్కడ 5th షెడ్యూల్ ప్రాంతాలు, ఇప్పుడు ఎండాకాలము వాళ్ళు పనిలో పోలేని పరిస్థితి కాబట్టి శాంతియుత వాతావరణం, హింసతో ఎదుర్కోలేము. ఎలాంటి దాన్నైనా శాంతియుత వాతావరణంతో ఎదుర్కొంటాం. పోలీసు అధికారులు కూడా చాలా మంది ఆ గుట్టలలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆదివాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష కలెక్టర్ ఛాంబర్లో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ROR చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించామని, ధరణి చట్టం, భూభారతి చట్టంల వ్యత్యాసాన్ని రైతులకు వివరించామని అన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద మన జిల్లాలో సుమారుగా 47,000 దరఖాస్తులు వచ్చాయని, బ్యాంకుల లింకుజీ కలిపి రాజీవ్ యువ వికాస్ యూనిటీగా గ్రాంట్ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలిపారు. మండలాల వారీగా అప్లై చేసిన వారిని డివైడ్ చేసి బ్యాంక్ గ్రాంట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు. యాసంగి పంటలో ఉత్పత్తి బాగా వచ్చినందుకు కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా ధాన్యం వస్తుందని, కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే హమాలీలను అదనంగా బీహార్ నుంచి రప్పిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు పైలట్ ప్రాజెక్టు క్రింద 1940 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా మొదటి దశ బేస్మెంట్ స్థాయి వరకు జరుగుతుందని తెలిపారు. మొదటి దశ కంప్లీట్ అయిన వారికి ప్రతి సోమవారం బిల్లు పడుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే వాటి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని, ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పాత 2022 కానీ 23 కానీ కొంత డిఫాల్ట్ అవ్వడం జరిగింది, లేకపోతే కొంత ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓన్లీ మేము ఏం చేసామంటే అరౌండ్ 100 మిల్స్కి మాత్రమే, 10105 మిల్స్కి మాత్రమే, ఎక్కడ పర్ఫార్మింగ్ మిల్స్ కానీ ఎక్కడ గవర్నమెంట్కి CMR డెలివరీ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు మిల్స్ని మేము సైడ్ చేయడం జరిగింది. వాళ్ళతో ఏమని చెప్పామంటే మేము పెండెన్సీ అనేది CMR డెలివరీ అనేది క్లియర్ చేసుకొని తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టాము, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక మండలికి, లేకపోతే
మార్కెటింగ్ ఆఫీసర్ ఒక మండలికి, కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మండలికి, అట్లా ప్రతి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఒక 3-4 సెంటర్స్ లాగా క్లస్టర్ లాగా చేసేసి ఒక మానిటరింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మేము రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 minutes ఒక చిన్న టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి మిల్లో కూడా ఒకటి నోటీస్ చేయడం ఏంటంటే, ట్రెడిషనల్గా మిల్ దగ్గరికి వెళ్ళాక అన్లోడింగ్లో ఇబ్బంది అయ్యేది అనేది నోటీస్ చేయడం జరిగింది. సో ఈసారి ఏ మిల్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటిని అన్లోడింగ్ చేయడం కోసం కూడా ఒక 3 టీంతో పెట్టేసి ట్రాక్ చేస్తున్నాం అనమాట. అది ఒకటి చేయడం జరిగింది. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు వెంటనే భారతదేశం నుండి వెళ్లిపోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో పాకిస్తానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్ మాట్లాడుతూ, గత నెలలో కశ్మీర్లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి జరిపిన మరణకాండ నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులకు కొన్ని వీసా వర్గాలను రద్దు చేసింది మరియు వారిని భారతదేశం నుండి వెళ్లిపోవాలని కోరింది. ఈ నిర్ణయం 2025 ఏప్రిల్ 27 నుండి అమలులోకి వచ్చింది. పర్యాటక వీసా, వ్యాపార వీసా మరియు ఇతర వీసా వర్గాలను కలిగి ఉంది. ఈ వీసాలతో ఉన్న వారినందరినీ వెళ్లిపోవాలని భారతదేశం ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులను కోరింది. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చిన గడువు ముగిసినది కావున భారతదేశం నుండి వెళ్లిపోవలసి ఉంటుంది, లేకుంటే వారు అనధికారికంగా ఉండవలసి ఉంటుంది. కావున పెద్దపల్లి కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పోలీసు వారు వెంటనే కార్డన్ సెర్చ్ చేసి పాకిస్తాన్ జాతీయులను వెంటనే పంపాలని మేము జాతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, సీనియర్ నాయకులు తంగేడ రాజేశ్వరరావు, పోల్చని సంపత్రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్ కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, ఈర్ల శంకర్, రాజా మాంత కృష్ణ, కలవల శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ శ్రీకాంత్, పడాల శ్రీధర్, గుడ్ల సతీష్, పడాల శ్రీను, మామిడి ఉమేష్, బొడ్డుపల్లి అంజీ, మోడి సతీష్, వేణు, మధుకర్, అంజీ, శివసాయి, సురేందర్, మహేష్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రదీప్ కుమార్ గారి ఆదేశాల మేరకు మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మరణకాండానికి నిరసనగా ఈరోజు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ఈ దేశం పిండి తిని ఈ దేశం గాలి పీల్చి పాకిస్తాన్ ముండకొడుకులు ఈ దేశంలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ దేశాన్ని విడిచిపెట్టిపోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మా పెద్దపల్లిలో కానీ ఈ రాష్ట్రంలో పాకిస్తాన్ ఈ దేశ ద్రోహులందరూ ఈ దేశంలో ఉన్నారు కాబట్టి వెంటనే పోలీసులు కార్డన్ సెర్చ్ చేసి పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కార్డన్ సెర్చ్ చేసి వెంటనే వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు ఉంటే ఇండియన్స్ ఎవరైనా వాళ్ళని గుర్తించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఇళ్ల ఎంపిక ఏ పార్టీ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుందన్నారు. అభ్యంతరాలు ఉంటే గ్రామాల్లో చెప్పండి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయన్నారు. రెండవ ఏడాదికి సంబంధించిన 3,500 ఇళ్లు ఇస్తున్నాం. రెండవ నెలలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వని వారు ఇందిరమ్మ ఇళ్లు మాట్లాడే అర్హత లేదన్నారు. నియోజకవర్గానికి కనీసం 200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వని వారు కూడా మాట్లాడడం పొరపాటన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది హుస్నాబాద్లో మీకు తెలుసు. ఇప్పుడు మొదటి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ రెండవ సంవత్సరం కూడా 3,500. దాని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం కొనసాగుతారు. ఇందులో ఎక్కడ రాజకీయ పరజోక్యం, అవినీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది. అభ్యంతరాలుంటే గ్రామాల్లోనే చెప్పండి. ఎవరి జోక్యం ఉండదు, ఏ పార్టీ నాయకులు జోక్యం ఉండదు. కాబట్టి దయచేసి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇండ్ల కేటాయింపు జరుగుతూ ఉంది. కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. తప్పు చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయి. పేదలకు ఇండ్లు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడే అర్హత లేదు. నియోజకవర్గానికి కనీసం 200 ఇండ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే పొరపాటు.
ఇలా మొదటి సంవత్సరం నేను ఇల్లు ఇస్తా ఉన్నాం. వాటిని పేదలందరికీ సహృదయంతో తీసుకొని మళ్ళీ ఈ 2-3 నెలల్లోనే వచ్చేటువంటి ఇళ్ల లిస్టు కొరకు కూడా తొందరగా శాంక్షన్లు తీసుకుందామనే మాట మనం చేస్తూ అందరికీ నా శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. మా గోస వర్ణనాతీతంగా ఉందన్నారు. అప్పు పొడతలేదు, పిల్లనిస్తలేరన్నారు. పంట దిగుబడి తగ్గింది, అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదన్నారు. వానొస్తే టర్బలిన్ కూడా ఇయ్యడం లేదు, క్వింటాలకు 5 కిలోల కోత పెడుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎదుట బోరుమన్న రైతులు విలపించారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ 20 రోజులైనా వడ్ల పైసలు ఇవ్వకపోతే రైతులు ఎట్లా బతకాలి అని ప్రశ్నించారు. రైతుల కంట కన్నీరు కనబడటం లేదా, గుండె రోదన వినపడటం లేదా? ప్రశ్నించిన రైతులపై కేసులు పెడతారా? వడ్ల కొనుగోలులోనూ రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపాదికన వడ్లను కొనుగోలు చేయాల్సిందేనన్నారు. తక్షణమే వడ్ల పైసలన్నింటినీ రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి కొనుగోళ్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ చురకలంటించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీన పరుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయిండు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకేం కడుపు మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అంతే, అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతిల్ తాడు పైసలు కానీ, గోనె సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, ఇక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వంచడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కరీంనగర్, భగత్ నగర్ లో సాయంత్రం 6:45 నుండి 6:50 మధ్యలో 2 సార్లు ఒక్కసారిగా భూమి కంపించడంతో భూకంపం అనుకుని బయటకు జనం వచ్చారు. అది ఇట్లా సోఫాలో కూర్చొని నేను ఉన్నట్టు ఉన్నప్పుడు ఏమైందంటే సోఫా కదిలింది. మస్తు భయమైంది. ఏమైందని అటు ఇటు చూసే వరకు కూడా అది పోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిలింది. కదిలినప్పుడు ఏమైంది అని చూసేసరికి సెల్లు లోపల వారేసి బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు. భయమై బాగా విపరీతంగా భయమై ఇదంతా కదిలేసింది. సోఫా ఇదంతా ఇట్లా కదిలేసినంటే బయటకు వెళ్ళిపోతే అందరూ వచ్చారు. ఏమైందంటే ఇట్లా సోఫాలు కదులుతున్నాయి అంటే అదంటే అయ్యో కొంచెంసేపు వాళ్ళు కూడా ఆలోచించి భూకంపం వచ్చింది అని చెప్పారు. బయట వాడకట్టు మొత్తం బాగా భయం అనిపించింది. బయటకు వెళ్ళిపోయింది అన్నట్టుగా గేటు బయటకు వెళ్ళిపోయింది. కరీంనగర్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక ఉమ్మిడిశెట్టి లిటరసీ ట్రస్ట్ అనంతపురం వారు సంయుక్తంగా ఆదివారం ఫిలిం భవన్ లో నిర్వహించిన ఉమ్మిడిశెట్టి సాహిత్య పురస్కారాల సభ స్థానిక ఫిలిం భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్ మనిషికి చిటికడంత ప్రేమ అవసరమని, అలాంటి ప్రేమ సాహిత్యం ద్వారా అందరికీ చేరవేయాలన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాధేయ గత 37 సంవత్సరాలుగా పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడకు చెందిన కవయిత్రి వైష్ణవి శ్రీకి ఉమ్మడిశెట్టి సత్యదేవ సాహిత్య పురస్కారాన్ని, నెల్లూరుకు చెందిన కవయిత్రి సుధా మురళికి రాధేయ కవితా పురస్కారాన్ని, వరంగల్ కు చెందిన యువ కవి నందకిషోర్ కు ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కారాన్ని డాక్టర్ నలివేల భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజయ్య సాహిత్య శిష్యులు సుంకర గోపాలయ్య, డాక్టర్ సునీల్ సిద్ధార్థ, బెంగళూరుకు చెందిన కవయిత్రి మానస చామర్తి అవార్డు గ్రహీతల పుస్తకాలను సమీక్షించారు. ఇదే కార్యక్రమంలో కరీంనగర్ కు చెందిన కవి జనగాని యుగంధర్ మొదటి కవితా సంపుటి ఇదేమి యుద్ధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు గాజోజు నాగభూషణం, సివి కుమార్, అన్నవరం దేవీందర్, పెనుకొండ బసవేశ్వర్, పుప్పాల శ్రీరామ్, కందుకూరి అంజయ్య, డాక్టర్ స్వామి, తోట నిర్మలారాణి, పెనుకొండ సరసిజ, రామామజం సుజాత, నీలగిరి అనిత, కవులు, రచయితలు పాల్గొన్నారు. నాకు కూడా ప్రత్యేక అవార్డు
ఒక అవార్డు ఇచ్చారు. సిద్ధార్థ గారు అందరూ ఉన్నారు అక్కడ. అంటే ఒక అవార్డు ఇవ్వడం పట్ల, సాహిత్యం పట్ల ఒక కుటుంబం ఎంత ప్రేమగా ఉంది. తెలుగు సాహిత్యంలో, తెలుగు రాష్ట్రంలో ఇంత గొప్ప నిర్వహించడం కానీ, ఇంత గొప్పగా గౌరవం చేయించడం, గౌరవించడం అనేది నేను ఎక్కడ చూడలేదు. అటువంటి పెద్ద కృషి చేస్తున్నటువంటి రాజయ్య గారికి సంబంధించి వారిని కూడా నిజానికి మున్సిపల్గా మా రైతులనే ఉన్నారు. వారు బయటికి రాలేదు అనారోగ్య కారణాల వల్ల. మా అందరి ప్రొఫెషన్ వారి గురించి, మా గురించి రాష్ట్రంలో రోజు మమ్మల్ని ట్యాగ్ కూడా చేయరు, రాష్ట్రంలో ముందే ఉంటారు. అటువంటి గొప్ప ఒక తపస్సు. ఉమ్మడి శెట్టి అన్నది మా ఇంటి పేరు. కడప జిల్లా ముద్దనూరు మండలంలో యామవరం అనే ఒక గ్రామంలో ఒక నిరుపేద దిగువ మధ్య తరగతికి చెందినటువంటి చేనేత కుటుంబంలోంచి వచ్చిన వాడిని. సాహిత్యము నాకు వారసత్వ సంపద కాదు. నేను నా నిరంతర సాధనతో మా నాన్నగారు వీధిబడిలో చదువుకున్న సంస్కారం వల్ల నాకు సాహిత్యం అబ్బింది అని నేను అనుకుంటున్నాను. ఆస్తమా అనేది వ్యాధి కాదని, కేవలం అలర్జీ మాత్రమేనని మెడికోవర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రాచారి అన్నారు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రిలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, దగ్గు, ఆయాసం, అలర్జీ ఇవి మాత్రమే ఆస్తమా లక్షణాలన్నారు. ఆస్తమా చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా వస్తుందని తెలిపారు. ఆస్తమా అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు. ఆస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పని లేదని, ఆస్తమాను త్వరగా గుర్తిస్తే నయం చేయడమే సులువవుతుందని అన్నారు. ఆస్తమాను వ్యాధిలాగా కాకుండా అలర్జీలాగా మాత్రమే చూడాలన్నారు. ఆస్తమాకు మందులు వాడితే పిల్లలు పుట్టరని అపోహలు ఉన్నాయని, అలాంటి అపోహలు నమ్మవద్దని చెప్పారు. ఆస్తమాను తగ్గించుకునేందుకు టాబ్లెట్ల కంటే ఇన్హేలర్ ను వాడటం మంచిదన్నారు. ఆస్తమా శాపం కాదు, శాపం కాదని, పాపం కాదని, దుమ్ము, చల్లగాలికి దూరంగా ఉండటం, పడని వస్తువులు తినకుండా ఉండటంతో ఆస్తమాను దరి చేరకుండా చేయవచ్చునని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చునని తెలిపారు. సమస్య వచ్చాక ఇబ్బంది పడటం కంటే రాకుండా కాపాడుకోవటం ఉత్తమమని వెల్లడించారు. అలర్జీ వైద్యాన్ని సంప్రదించి ఆస్తమానా కాదా అనే అనుమానం నివృత్తి చేసుకోవాలని సూచించారు. మెడికోవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, జనరల్ మెడిసిన్ వైద్యులు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్, సూపరింటెండెంట్ డాక్టర్ రవి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. పర్టికులర్గా ఆస్తమా ఉన్న వాళ్ళకే ఆ నరకంలాగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ కూడా. సో ఆస్తమాలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఒకవేళ ఎపిసోడ్ అట్లా వస్తే మనం ఏం చేసుకోవాలి, దాని గురించి ఒకసారి అవగాహన పొందడానికి ప్రతి ఇయర్ లాస్ట్ 30 years 25 years నుంచి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఈ May 2nd ఫస్ట్ ట్యూస్డే జరుపుకుంటున్నాయి. అండ్ ఈసారి థీమ్ వచ్చేసి మేకింగ్ ద ఇన్హేల్డ్ ట్రీట్మెంట్స్ యాక్సెసిబుల్ టు ఆల్. అంటే ఆస్తమాలో ఏంటంటే మిగతా వ్యాధుల కంటే కూడా ఒకటి ఇన్హేలర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇన్హేలర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ చేసుకునే గోళీల కంటే డైరెక్ట్గా మనం డ్రగ్ అనేది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికే పంపిస్తాం. సో డ్రగ్ డోస్ తక్కువ అవసరం అవుతుంది అండ్ రిలీఫ్ కూడా తొందరగా వస్తుంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అరికట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయ దగ్గర తీవ్రవాదులు జరిపిన కాల్పులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది పాకిస్తాన్ ISI కు సంబంధించినటువంటి చర్యగా కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుంది అన్నారు. గతంలో కూడా దేశవ్యాప్తంగా పాకిస్తాన్ ISI ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు దేశంలో జరిగాయి. మోడీ PM అయిన తర్వాత ఊరు ఆర్మీ క్యాంప్ మీద జరిగినటువంటి సంఘటన, పుల్వామాలో సైనికుల మీద జరిగిన దాడి, ఇప్పుడు మామూలు యాత్రికులైన పౌరుల మీద జరిగిన దాడిని శాశ్వతంగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ దేశం ఉన్నంత వరకు కూడా ఇటువంటి చర్యలు పాకిస్తాన్ గతంలో పాల్పడిందని, భవిష్యత్తులో కూడా పాల్పడుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తగు జాగ్రత్తలు, చర్యలు ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 26 ప్రయత్నాలు సఫలమైనవి. అంటే 726 సార్లు వాళ్ళు ఏదో ఒక నష్టం చేయగలిగారు. దాంట్లో ఆ ఉగ్ర దాడుల లోపల 576 మంది భద్రతా సిబ్బంది చనిపోయింది. ఇది హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాలు. అయితే ఈ ఎందుకు జరుగుతున్నది? ఇది పాకిస్తాన్ అనేటువంటి దేశానికి చాలా అంతర్గత సమస్యలు అక్కడ ఉన్నాయి.
వాళ్ళ అంతర్గత సమస్యల నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి వాళ్ళకు అవకాశం లేదు. పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశం నుంచి 1947లో విడిపోయి కొత్తగా ఫార్మ్ అయినటువంటి ఒక దేశం. ఆ దేశము ఏర్పడ్డప్పటి నుంచే అది ఒక హింస ద్వారా, ఒక ద్వేషము ఆధారంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి ఒక సిద్ధాంతం పాకిస్తాన్ పెట్టుకునేది. దాంట్లో భాగంగానే వాళ్ళు కాశ్మీర్ అనేటువంటి ఒక సమస్యను ఎప్పుడు సృష్టిస్తూ ఉంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బాల భక్తాంజనేయ స్వామి దేవాలయం విద్యానగర్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీరామ నామ సంకీర్తన చేయడం జరిగింది. శ్రీరామ నగరం సంకీర్తన తర్వాత మధ్యాహ్నం 1 గంట 10 నిమిషములకు డి సంపత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీరామ నామ సంకీర్తనలో పాల్గొన్న హనుమాన్ గురుస్వాములు చింతల రమేష్, శ్రీభాష్యం వెంకటరమణ, ఎలకపల్లి కుమరయ్య, గుంటి మల్లేశం, చిగుర్ల రాజు, రాజ్ కుమార్, శంకరి సతీష్, ఎం అశోక్, అభిరామ్, లక్ష్మీపతి, వి శ్రీను, లక్ష్మణ్, సందా అశోక్, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై హనుమాన్. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి దినంగా భావించి ఈరోజు ఇక్కడ శ్రీ బాలభక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ రామనామ సంకీర్తనం నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఇప్పుడు దాదాపు 12:30 అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 వరకు ఈ సంకీర్తన కొనసాగుతుంది. ముఖ్యంగా దీనికి సంకీర్తనకు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వాములు అంటే గురుస్వాములు అంటే గురుస్వాములు మిగిలిన స్వాములు కూడా, కాకపోతే ముఖ్యులు ఎల్కపల్లి కొమరయ్య గారు గురుస్వామి, అలాగే రమేష్ అయ్య గారు ఈ బాలభక్తాంజనేయ స్వామి అర్చకులు, ఇంకా మిగిలిన కమిటీ వారి సహకారంతో ఈ రామ సంకీర్తన చాలా విజయవంతంగా ముగిసింది. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. హనుమాన్ దీక్ష సాముల కోసానికి మన డి సంపత్ గురుస్వామి గారు అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సాములంతా ఎంతో ఖుషిగా ఈ అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మాత సాములు కూడా సేవ చేసేటువంటి మాత సాములు కానీ కమిటీ వాళ్ళు కానీ అందరూ సహాయం చేస్తున్నారు. ఇది ఎంతో విజయవంతంగా ఆనందంగా సాగుతున్నది. కరీంనగర్ జిల్లా తెలంగాణ రచయితల వేదిక ఉమ్మిడిశెట్టి లిటరసీ ట్రస్ట్ అనంతపురం వారు సంయుక్తంగా ఆదివారం ఫిలిం భవన్ లో నిర్వహించిన ఉమ్మిడిశెట్టి సాహిత్య పురస్కారాల సభ స్థానిక ఫిలిం భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్ మనిషికి చిటికడంత ప్రేమ అవసరమని, అలాంటి ప్రేమ సాహిత్యం ద్వారా అందరికీ చేరవేయాలన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాధయ్య గత 37 సంవత్సరాలుగా పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడకు చెందిన కవయిత్రి వైష్ణవి శ్రీకి ఉమ్మిడిశెట్టి సత్యదేవి సాహిత్య పురస్కారాన్ని, నెల్లూరుకు చెందిన కవయిత్రి సుధా మురళికి రాధయ్య కవిత పురస్కారాన్ని, వరంగల్ కు చెందిన యువ కవి నందకిషోర్ కు ఉమ్మిడిశెట్టి సతీష్ కుమార్ యువ పురస్కారాన్ని డాక్టర్ నలివేల భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, సాహిత్య శిష్యులు శంకర గోపాలయ్య, డాక్టర్ సునీల్ సిద్ధార్థ, బెంగళూరుకు చెందిన కవయిత్రి మానస చామర్తి అవార్డు గ్రహీతల పుస్తకాలను సమీక్షించారు. ఇదే కార్యక్రమంలో కరీంనగర్ కు చెందిన కవి జనగాని యుగంధర్ మొదటి కవితా సంపుటి ఇదేమి యుద్ధం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవులు గాజోజు నాగభూషణం, సివి కుమార్, అన్నవరం దేవేందర్, పెనుగొండ బసవేశ్వర్, పుప్పాల శ్రీరామ్, కందుకూరి అంజయ్య, డాక్టర్ స్వామి, తోట నిర్మల రాణి, పెనుగొండ సరసిజ, రామానుజం, సుజాత, నీలగిరి అనిత, కవులు, రచయితలు పాల్గొన్నారు. టోటల్ ప్లీజ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గట్టుదుద్దెనపల్లి సొసైటీ పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వరిధాన్యం ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైంది. ఐకేపీ నిర్వాహకులు వడ్లపైన కప్పుకునేందుకు పరదలు, టర్బిన్లను ఇవ్వటం లేదని, సంబంధిత అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులవుతుందని ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి ఇప్పటి వరకు కొనుగోలు చేయటం లేదని, వడ్ల ఆరబోసుకునేందుకు స్థలం లేక రోడ్లపైనే వడ్లను ఆరబెట్టుకుంటున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
మాపూర్ మండలం కర్మార్ జిల్లా. మాకు ఈ రాత్రి అకాల వర్షం వల్ల ఈ వడ్లన్నీ ఖరాబ్ అయినాయి. ఈ గవర్నమెంట్ ఏదైనా చేసి మమ్మల్ని ఈ రైతులను కాపాడవలసిందిగా కోరుతున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఇస్తాం. మేము అడిగేది ఒకటే, ఈ రైతులకు ఇంత కష్టం రాకుండా వచ్చిన సుతం ఇవి పరదలు లేవు, మాకు ఏం లేవు. ఇవి చాలా ఇబ్బంది అవుతుంది ఈ వడ్ల వల్ల. బాగా తడిసి ఖరాబ్ అయినాయి వడ్లు. ఇవి మాకు వర్షానికి ఈ పట్టీలు సుతం ఇస్తలేరు ఎవరు. కొనుగోలు కేంద్రాలలో అంతా ఎప్పుడు గిదే పని, మాకు ఎప్పుడు గిదే కరువు లెక్కన అవుతుంది. మాకు వడ్డబడి నష్టం. దయచేసి మీరు ఎట్లనన్నా మమ్మల్ని ఈ పచ్చి వడ్లైనా తీసుకొని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మన నీళ్ళు విండేది అయితే నీళ్ళు విండేది ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామాల అభివృద్ధి జరగాలని, కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పర్యటించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీ కులగణన ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యమయ్యాయని, త్వరలోనే ఆ ఎన్నికలను కూడా పూర్తి చేసి గ్రామాల అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని సోమవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసని అనసూయ సీతక్క పర్యటించారు. మండలంలోని కీచులాటపల్లి గ్రామంలోని ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి అభివృద్ధి పనులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. సభకు వచ్చిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ పెగడపల్లి మండలం పక్షాన గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం నర్సింహుని పేట గ్రామంలోని తాండ్రా లక్ష్మి అనే పేద మహిళ ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నారు. మంత్రి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొనగా ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు, ప్రజలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఎల్లాపూర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, జనాభాకు తగిన రిజర్వేషన్లు రావడం ద్వారానే పేదరికం నిర్మూలన అవుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ బీసీ కులగణన కోసం పోరాటం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధికి కాస్త ఇబ్బంది అవుతుందన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టి గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రౌండ్ తీసి రౌండే పడుతుంది అది లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారికి 18 సంవత్సరాల తర్వాత ఈరోజు రామరాజ్యంలో సీతక్క వెంట నడుస్తాము. దయచేసి ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతి గ్రామం డెవలప్ జరగాలి, ప్రతి వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా డెవలప్ జరగాలి, అభివృద్ధిలో జరగాలి అని మరి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు కూడా మనం ఎంత ఉన్నామో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించాలి, అప్పుడే పేదరికము మరి నిర్మూలించబడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కులగణన కూడా చేపట్టాలని, ఈ యొక్క కులగణన ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ రకంగా మన ప్రభుత్వము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తుంది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నా కానీ నేను వచ్చిన తర్వాత సర్పంచులు లేరు. ఈ మన బీసీ కులగణన గురించే ఇబ్బంది, అంటే మనం మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట ప్రకారం కులగణన చేపట్టడంతో ఆ రిజర్వేషన్ ఫలితాల వాటి కోసం మరి ఎదురు చూడడం మూలంగా గ్రామాలలో మీ అందరికీ పాపం పదవులు రాకుండా డిలే అయిపోయింది.
మీరందరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మరి జిల్లా పరిషత్ మెంబర్ చైర్మన్లుగా ఉంటే ఇంకా గ్రామాలు కలకల్లాడతాయి. ఇంకా రెగ్యులర్గా మీ అందరితో నేను ఇంటరాక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో మీకు అందుబాటులో ఉండి ఆడబిడ్డలాగా సహకరిస్తా, సేవ చేస్తా. ఇల్లంతకుంట పోలీస్ కార్యాలయంలో 3 ఎకరాల ఖాళీ స్థలం ఉండగా గత సంవత్సరం జూలై నెలలో ఎస్పీ సూచన మేరకు వాటిలో 300 పండ్ల మొక్కలు నాటడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీసులు నాటిన మొక్కలను పెంచడంలో భాగస్వాములు అవుతున్నారు. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల తోటల పెంపకానికి జూలై 2024లో శ్రీకారం చుట్టారు. 1972లో ఇల్లంతకుంటలోని నూతనంగా రక్షక భట నిలయంతో పాటుగా రక్షక భటులకు ఉండేందుకు ఇండ్లు సముదాయాలను కూడా నిర్మాణం చేశారు. మిగిలిన భూమి చుట్టూ కూడా ప్రహరీ ఏర్పాటు చేశారు. అయితే ఇట్టి స్థలాన్ని చదును చేసి ఆ స్థలంలో ఎస్ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్ గజ్వేల్ ప్రాంతంలోని మొక్కల నర్సరీ నుంచి 300 పండ్ల మొక్కలు, జామ, ఉసిరి, మామిడి, సపోటా, నిమ్మ మరియు ఇతర మొక్కలను తెప్పించి 3 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అప్పటి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. గత నెల రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొక్కలు పాడవకుండా ప్రస్తుత జిల్లా ఎస్పీ మహేష్ బీగితే వాటితో డ్రిప్ల ద్వారా మొక్కలకు నీరు అందించడం జరుగుతుంది అని ఎస్ఐ అన్నారు. అలాగే ఇప్పటికీ 10 నెలలు కావస్తున్నప్పటికీ మొక్కలు పెరగటం వల్ల తోటలాగా కనబడటంతో మాకు పని ఒత్తిళ్లు బాగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తోటలోకి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని, అలాగే ఈ మొక్కల మధ్యలో వాలీబాల్, షటిల్ కోర్టులు ఉండటంతో అక్కడ క్రీడలు ఆడుతున్నప్పుడు చాలా బాగుంటుందని, ముఖ్యంగా మా పోలీస్ సిబ్బంది యొక్క కుటుంబాలు కూడా సాయంత్రం పూట ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటే, అంతేకాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలలో వీటి ఫలాలు కూడా మనకు మరియు ఉద్యోగరీత్యా వచ్చిపోయే వారికి అందుతాయని, ముఖ్యంగా వీటికి మా స్టేషన్ లో ఉన్న పోలీసులు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ సిబ్బంది అందరూ నీరందించడంలో, పెంపకంలో కృషి చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్ఐ కదిరే శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అన్నారు. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతన తెలుగు సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జమ్మికుంట పుర ప్రముఖుల చేత నూతన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మరియు వేద పండితులు మాట్లాడుతూ మన హిందూ ధర్మ సంరక్షణ, ధర్మాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం అయినటువంటి మన మాసాలను తెలుగులో ప్రచురించడం చాలా అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మేము ఎల్లవేళలా మీ వెంట ఉంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి హిందువు యొక్క కర్తవ్యం అని చెప్పారు. ఈ నెల 17న జరగబోయే శోభాయాత్రకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణపు పురోహితులు డింగిరి హరికృష్ణమాచార్యులు, కాపర్తి శర్మ, డింగిరి రవికుమార్, సముద్రాల ప్రసాద్, మరిగంటి సంతోష్ కుమార్ ఆచార్యులు, ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, పంచముఖ దేవస్థానం చైర్మన్ శ్రీ మల్లయ్య, సిరిమల్లె జయేందర్, తేల రాజమౌళి, పొలసాని సుధాకర్ రావు, యమసాని సమ్మయ్య, శీల జయప్రకాష్, బుర్రా శివయ్య, ఎక్కటి రఘోత్తం రెడ్డి, పోనగంటి రవికుమార్, పీజేఆర్, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, రావుల శ్రీనివాస్, ఎగ్గని చందు, కైలాసకోటి గణేష్, దేవులపల్లి నవీన్, ఎదలాపురం అశోక్, పొలూరి ఈశ్వర్, పొనగంటి సురేష్, సంధీర, సారంగపాణి తదితరులు సుదర్శన్ పాల్గొన్నారు. సాధ్యపడుతుంది, తద్వారా అనుకరణ సాధ్యపడుతుంది. అనుకరణ చేసేటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్క హిందువు తన భాగస్వామ్యాన్ని ఉంచుకొని భాగస్వామ్యం ఇచ్చిన నాడు మాత్రమే సాధ్యపడుతుంది. దాన్ని గుర్తుపెట్టుకొని 17 నాడు చేయబడేటువంటి ఆ శోభాయాత్ర ఏదైతే ఉండిందో ఆ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలే కాకుండా ఆ కార్యక్రమంలో మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంచి మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులను మీ వాడలో ఇంటి పక్కపట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఆ కార్యక్రమం విజయవంతం అవ్వడం కోసం మనవంతు భాగస్వామ్యం కూడా నెలకొల్పుకొని ఇవ్వకుంటే తీసుకొని అక్కడ ఉండి దగ్గరగా ఉండి జాగ్రత్తగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఎప్పుడైతే కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటి వరకైతే పూర్తయిందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతం. ఇళ్ల ఎంపిక ఏ పార్టీ జోక్యం ఉండకూడదని స్పష్టం. మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 20 రోజులైనా వడ్ల పైసలు ఇవ్వకపోతే రైతులు ఎట్లా బతకాలి అని ప్రశ్నించిన బండి సంజయ్. రైతుల కంట కన్నీరు కనబడటం లేదా, గుండె రోదన వినపడటం లేదా అని మండిపడ్డ సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లాలోని బీటీ రోడ్ల ఏర్పాటుకు గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.